Hi everyone, welcome to Telugu Stock Channel. Have you ever wondered politics stock market ni affect చేస్తుంది అని? Yes. పాలిటిక్స్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్పెషల్లీ ఎలక్షన్స్ టైంలో స్టాక్ మార్కెట్ ఎక్కువగా వాలటైల్గా ఫ్లక్చుయేషన్స్తో ఉంటుంది. సో ఒకవేళ ఎలక్షన్స్ వల్ల ఏదైనా గనక గవర్నమెంట్ చేంజ్ అయితే షేర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎన్సీసీ షేర్ 120 రూపీస్ నుంచి 60 రూపీస్ దాకా దాదాపుగా 50% ఫాల్ వచ్చింది. దీని వెనకాల ఉన్న పొలిటికల్ రీజన్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ ఇయర్ లో April 1 కంటే ముందు అలాట్ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసింది. సో దీనివల్ల ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎన్సీసీకి దాదాపుగా 41,000 కోట్ల కాంట్రాక్ట్స్ ఉంటే అందులో ఏపీ గవర్నమెంట్ రూల్ చేంజ్ అవ్వడం వల్ల 6,100 crores కాంట్రాక్ట్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. దానివల్ల కేవలం 35,000 crores కాంట్రాక్ట్స్ మాత్రమే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అందుకని షేర్ ప్రైసెస్ 120 నుంచి దాదాపుగా 60 రూపీస్ దాకా విత్ ఇన్ 3 to 6 months పడిపోయాయి. సో ఈ న్యూస్ యొక్క డేట్ ని కూడా మనం అబ్జర్వ్ చేసిన June 1, 2019 లో ఈ న్యూస్ వస్తే మనం ఆ పీరియడ్ లో జూన్ నుంచి మనకి క్లియర్ గా ఈ స్టాక్ లో ఒక 50% ఫాల్ విత్ ఇన్ 2 months మనం అబ్జర్వ్ చేసాం. అండ్ నెక్స్ట్ సిమిలర్ గా August 4, 2021 ఒక న్యూస్ వచ్చింది. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ పొల్యూషన్ లెవెల్స్ వైలేట్ చేసింది అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఈ కంపెనీ యొక్క ఆపరేషన్ స్టాప్ చేయాలి అని చెప్పి రూల్ పాస్ చేయడం ద్వారా అమర్ రాజా బ్యాటరీస్ యాజ్ ఆఫ్ నో ఏపీలో ఆపరేషన్ స్టాప్ చేసి తమిళనాడుకి షిఫ్ట్ అయ్యే ప్లాన్ లో ఉంది. సో మరి ఏపీలో పొల్యూషన్ లెవెల్స్ క్రాస్ అయ్యాయి అని అనుకుంటే మరి తమిళనాడులో కూడా క్రాస్ అవ్వాలి కదా. మేబీ ఈ రెండు స్టేట్స్ యొక్క జియో పొలిటికల్ సినారియోస్ వల్ల వాటి యొక్క పొల్యూషన్ లెవెల్స్ అనేవి డిఫరెంట్ గా మెన్షన్ చేసి ఉండొచ్చు. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ యొక్క షేర్ దాదాపుగా 1000 రూపీస్ ట్రేడ్ అవుతున్నది కంటిన్యూస్ గా ఫాల్ అవుతూ యాజ్ ఆఫ్ నో 60% ఫాల్ లో ఉంది. అండ్ మధ్యప్రదేశ్ సీఎం కి రిలేటెడ్ అయిన దిలీప్ బిల్డ్కాన్ కంపెనీ సంబంధించిన జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ అలాగే కొంతమంది అఫీషియల్స్ కాంట్రాక్ట్స్ గెయిన్ చేయడం కోసం NHAI కి 20 lakhs కరప్షన్ ఆఫర్ చేశారు అని చెప్పి ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చి DBL కంటిన్యూస్ గా మనకి పడిపోతూ ఉంది. సో ఈ న్యూస్ వచ్చిన టైం కి షేర్ ప్రైస్ దాదాపుగా 500 రూపీస్ ఉంటే యాజ్ ఆఫ్ నో 200 రూపీస్ గా ట్రేడ్ అవుతూ 60% ఫాల్ మనకు క్లియర్ గా కనబడుతుంది. సో ఇలా ఏవైతే కంపెనీ యొక్క ఆపరేషన్స్ గవర్నమెంట్ రూల్స్ అండ్ పాలసీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయో అలాంటప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే లేదా ఎలక్షన్స్ వస్తున్న టైంలో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ కి లోన్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం అలాంటి షేర్స్ ని హోల్డ్ చేసుకోవడం మంచిది కాదు. ఇన్ కేస్ వాళ్ళకి గనక అగైన్స్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ షేర్స్ చాలా డ్రాస్టిక్ గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెగ్యులర్ గా కూడా పొలిటికల్ పాలసీస్ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ అనేవి కొన్ని ఇండస్ట్రీస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అందులో మెయిన్ గా పొల్యూషన్ కంట్రోల్ పాలసీస్ వల్ల కొన్ని సెక్టార్స్ డ్రాస్టిక్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సెక్టార్స్ లో మేజర్ గా మనం ఇమ్మీడియట్ గా పొల్యూషన్ అనుకోగానే ప్లాస్టిక్ కంపెనీస్ అని అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్ గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల క్రియేట్ అయ్యే కార్బన్ ఎమిషన్ లో ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ వల్ల ఉండే పొల్యూషన్ కేవలం 4 to 5% మాత్రమే ఉంటుంది. యాక్చువల్ గా మన మేజర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో ఉండే పొల్యూషన్ అంతా కూడా ఎనర్జీ సెక్టార్ నుంచి దాదాపుగా 30% ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి 20% అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి దాదాపుగా 10% వరకు పొల్యూషన్ క్రియేట్ అవుతూ ఉంది. అండ్ అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ నుంచి కూడా 20% వరకు పొల్యూషన్ ఉంది. సో జనరల్ గా మనం ప్లాస్టిక్ కంపెనీస్ కొనేటప్పుడు లైక్ ఆస్ట్రాల్, సుప్రీం ఇండస్ట్రీస్ ఇలాంటి వాటికి మనం ప్లాస్టిక్ కంపెనీ కదా అని వరి అవుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అండ్ అలాగే పొల్యూషన్ తక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాయి రిలేటివ్ గా వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్. సో అలాంటి కంపెనీస్ కి యూజువల్ గా పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. బట్ యాక్చువల్ గా మైనింగ్, ఐరన్ అండ్ స్టీల్ ఇలాంటి సెక్టర్స్ లో కూడా మనకి హెవీ పొల్యూషన్ క్రియేట్ అవ్వడం వల్ల వీటిని ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేయకుండా గవర్నమెంట్ అనేది రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటుంది. దీనివల్ల ఐరన్ అండ్ స్టీల్ అండ్ మైనింగ్ సెక్టార్లో మీరు ఇప్పటి వరకు కూడా ఏ మల్టీ బ్యాగర్ స్టాక్ని చూసుండరు. ఎందుకంటే ఈ కంపెనీస్ అంత ర్యాపిడ్ పేస్లో గ్రో అవ్వడానికి కష్టం. అండ్ సిమిలర్గా ఇప్పటిదాకా మీరు ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా ఏదైనా హెవీ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ని అబ్జర్వ్ చేశారా? లేదు కదా. ఎందుకంటే ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో మనకి హెవీ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. కాబట్టి దీని యొక్క రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోమని పుష్ చేస్తూ ఉండడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్స్ అనేవి ఎప్పటికప్పుడు న్యూ క్యాపెక్స్ ప్లాన్స్ పెడుతూ ఉండాలి. బట్ ఆ క్యాపెక్స్ పెట్టేంత ప్రాఫిటబిలిటీ ఉండదు కాబట్టి న్యూ లోన్తో కంపెనీస్ క్యాపెక్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ బర్డెన్ పెరగడం వల్ల ఆ షేర్స్ ఈజీగా పెరగలేవు. అండ్ అలాగే గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్ పాలసీస్ ద్వారా కూడా కొన్ని యొక్క బిజినెసెస్ ని ఎక్కువగా గ్రో అయ్యేలాగా చేయగలుగుతుంది అండ్ కొన్ని బిజినెసెస్ ని ఎక్కువగా గ్రో అవ్వకుండా చేయగలుగుతుంది. సో అందులో బాగా పెరిగేటట్టు చేయగలిగింది షుగర్ కేన్ సెక్టర్. సో యాక్చువల్ గా యూపీ
ఒరిస్సా అండ్ మహారాష్ట్రలో మనకి మేజర్ షుగర్ కేన్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైతే యూపీలో కానీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ ఎలక్షన్స్ వస్తాయో అలాంటప్పుడు ఇథనాల్ ప్రైజెస్ కానీ లేకపోతే షుగర్ ప్రైజెస్ కానీ పెంచడానికి ట్రై చేయడం వల్ల ఆ పర్టికులర్ ఇథనాల్ ప్రైజెస్ని పొలిటికల్ పార్టీస్ యూజువల్గా ఎలక్షన్స్ టైంలో పెంచుతూ ఉంటాయి. సో రీసెంట్గా మన ఇథనాల్ ప్రైజెస్ పెరిగాయి కదా, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ బయోఫ్యూయల్స్ని డెవలప్ చేయడానికే కాదు, ఎలక్షన్స్ విన్ అవ్వడానికి కూడా ఇథనాల్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. అండ్ అలాగే మనకి ఈ 3 సెక్టర్స్ టెలికాం, ఎలక్ట్రిసిటీ అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్టర్స్ని యూజువల్గా గవర్నమెంట్ పాలసీస్ నెగిటివ్గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో జనరల్గా టెలికాం అనేది మనకి ఇప్పుడు బేసిక్ సర్వీస్. సో ఇలాంటి బేసిక్ సర్వీస్ కనుక మనం అఫోర్డబుల్ కాస్ట్కి ఇవ్వకపోతే అలాంటప్పుడు పొలిటికల్ పార్టీస్ లూజ్ అవుతాయి. కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసే పాలసీస్ అండ్ అలాగే రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా టెలికాం సెక్టర్ మీద ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించకుండా పుష్ చేస్తూ ఉండడం వల్ల టెలికాం యొక్క గ్రోత్ అనేది కూడా మనకి స్లోగా ఉంటుంది. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఆబ్వియస్గా మన బేసిక్ నీడ్. పవర్ రేట్స్ అంత ఈజీగా పెంచలేరు. అండ్ మనం చూస్తున్నాం రీసెంట్గా కొంచెం పవర్ రేట్స్ పెంచినప్పుడే చాలా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్కి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ని లేకపోతే ఎలక్ట్రిసిటీ రేట్స్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ సిమిలర్గా పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ పెరిగితే ఎలక్షన్స్ ఓడిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వాటి యొక్క ప్రైజెస్ ఎక్కువగా పుష్ చేయలేవు. ఎందుకంటే మనకి జిఎస్టీ ద్వారా లేకపోతే నార్మల్ టాక్సేషన్ ద్వారా మనకి క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసే పెట్రోల్ అండ్ డీజిల్కి మ్యాక్సిమం ట్యాక్సెస్ ఆల్రెడీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి యూజువల్గా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిటబిలిటీస్ పెంచుకుంటే బర్డెన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆ పబ్లిక్ మీద బర్డెన్ పడకుండా పొలిటికల్ పార్టీస్ ఇలాంటి కంపెనీస్ని ప్రెషరైజ్ చేస్తూ ఉంటాయి. అందుకని ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా మనకి హెవీ రిటర్న్స్ తీసుకురావు. అండ్ ఇదే కాకుండా యూజువల్గా పొలిటికల్ రిలేటెడ్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి హై డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే కోల్ ఇండియా, ఆర్ఈసీ, పిఎఫ్సి, ఐఓసి, సెయిల్, పీటీసీ అండ్ గెయిల్ ఇలా రకరకాల షేర్స్ దాదాపుగా మనకి 7 to 11% డివిడెండ్ ఇస్తూ ఉన్నాయి. కానీ యాక్చువల్గా వాటి 10 years యొక్క యావరేజ్ రిటర్న్స్ కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని షేర్స్ మనకి నెగిటివ్లో ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఇవి నెగిటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. లేదా మనం జనరల్ రిటర్న్స్ చూసుకున్న 3%, 2%, 5%, 2 and 4% మాత్రమే రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ కంపెనీస్ని యూజువల్గా మనం జస్ట్ డివిడెండ్ బేస్డ్ కంపెనీస్గానే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేకాని గ్రోత్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే మనం చూస్తున్నాం కదా ఈ రిటర్న్స్ అనేవి ఇంత తక్కువగా ఉంటాయి. అయితే ఈ గవర్నమెంట్ కంపెనీస్లో 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా బిహెచ్ఈఎల్ లాసెస్లో నడవడం వల్ల ఈ కంపెనీ అసలు లాస్ట్ ఇయర్ మనకి డివిడెండ్ ఇవ్వలేదు. అండ్ లాస్ట్ 10 years యొక్క రిటర్న్స్ కనుక అబ్జర్వ్ చేస్తే -11%. ఎవ్రీ ఇయర్ కూడా మనకి -11% రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ బిహెచ్ఈఎల్. బట్ ఆపోజిట్లో బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క డివిడెండ్ 1.54% ఉంటే దాని యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ 19% ఉంది. సో సింపుల్గా మనం గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా హై డివిడెండ్ కంపెనీస్ రిటర్న్స్ రావు అని చెప్పలేం. కొన్ని కంపెనీస్ వర్స్ట్ కంపెనీస్ ఉన్నాయి అండ్ కొన్ని కంపెనీస్ బెస్ట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఆ బెస్ట్ కంపెనీస్లో ఇప్పటిదాకా గత 10 years హిస్టరీలో ఉన్న ఒకే ఒక్క స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో ఐఆర్సిటీసీ కూడా చాలామంది గ్రోత్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఎప్పుడైతే ఈ కోల్ ఇండియా, ఆర్ఈసీ, పిఎఫ్సి ఇలాంటి ఐపీఓస్ వచ్చాయో ఈ ఐపీఓస్ వచ్చినప్పుడు కూడా అందరూ స్టార్టింగ్లో ఇలాగే అనుకున్నారు ఈ కంపెనీస్ ఇలా గ్రో అవుతాయి అని చెప్పి. కానీ తర్వాత మెల్లగా అవి డివిడెండ్ కంపెనీస్గా మారి వాటి యొక్క గ్రోత్ కట్టేలైపోయి అక్కడి నుంచి షేర్ ప్రైజెస్ పెద్దగా పెరగలేదు. మనం అబ్జర్వ్ చేస్తే యావరేజ్గా ఒక 6 or 7% రిటర్న్స్ మాత్రమే ఈ షేర్స్ ఇస్తూ ఉన్నాయి, ఒక్క బిఈఎల్ ఎక్సెప్షన్ తప్ప. సో మరి మనకి ఇది ఐఆర్సిటీసీ అనేది బిఈఎల్ లాగా గ్రో అవుతుందా లేదా మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా గవర్నమెంట్ బ్యాంక్స్. యూజువల్గా ఎవరైనా గవర్నమెంట్ బ్యాంక్ని మోసం చేయొచ్చు, గవర్నమెంట్ బ్యాంక్ మాత్రం ఎవరిని మోసం చేయదు. ఇది జనరల్ సేయింగ్. అందువల్లనే గవర్నమెంట్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా మనం గవర్నమెంట్ షేర్స్ని మెజర్ చేయడం కోసం నిఫ్టీ పిఎస్యూ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో నిఫ్టీ పిఎస్యూ 2012లో ఎక్కడుందో 2022లో కూడా ఇంకా ఆ లెవెల్ కంటే కింద ట్రేడ్ అవుతూ ఉంది. అంటే గత 10 సంవత్సరాల్లో మనకి యావరేజ్ రిటర్న్స్ లిటరల్గా 0%. సో అందుకని గవర్నమెంట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా వరకు రిస్కీ థింగ్. జస్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసుకోగలం, కానీ దాని నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకనే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో కొన్ని సెక్టార్స్లో మనకి ఇలాంటి పొలిటికల్ ప్రెషర్స్ అండ్ అలాగే గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఆ కంపెనీస్ గ్రో అవ్వవు. కాబట్టి మనం ఈ టెలికాం సెక్టార్లో, పవర్ జనరేషన్ సెక్టార్, ఐరన్ అండ్ స్టీల్,
వెరీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్కీ. సో మీ పోర్ట్ఫోలియోలో ఈ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి వాటి మీద ఉండే పొలిటికల్ ప్రెషర్స్ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ ఏంటి అనేది తెలుసుకోండి. అండ్ అలాగే రైల్వే స్టాక్స్ ఇప్పటికీ ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి ఇలా మనకి రకరకాల రైల్వే స్టాక్స్ రీసెంట్గా లిస్ట్ అయ్యాయి. కానీ ఇవి బీఈఎల్ లాగా మంచి రిటర్న్స్ ఇస్తాయి అనుకుంటున్నారా, లేకపోతే రిమైనింగ్ అన్ని గవర్నమెంట్ కంపెనీస్ లాగా మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి రిటర్న్స్ లేకుండా కేవలం డివిడెండ్ కంపెనీస్ లాగే మిగిలిపోతాయా? సో మీరేమనుకుంటున్నారు? ఇలా ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన తర్వాత ఈ పొలిటికల్ న్యూస్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ని నేను కొత్తగా ట్రాక్ చేయాలా, ఆల్రెడీ నేను కంపెనీస్లో రకరకాల స్టడీస్ చేస్తున్నాను, ఈ స్టడీని కూడా యాడ్ చేసుకోవాలా అని అంటే యాక్చువల్గా ఇలాంటి స్టడీస్ని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే మనకి పర్ఫెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్ తెలిసినప్పుడు. ఎందుకు టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే పొలిటికల్ న్యూస్ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ పట్టించుకోక్కర్లేదు అంటున్నాను అని అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ ఇచ్చిన స్టాక్సే చూద్దాం. ఎన్సిసి స్టాక్ యాక్చువల్గా మన ఫాల్ అనేది ఈ లెవెల్లో న్యూస్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది యాక్చువల్గా. బట్ ఇదే టైంలో మనం అబ్జర్వ్ చేస్తే అప్పటికి ఈ స్టాక్లో డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందకు పడుతుంది అని మనకు ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకని మనం న్యూస్ తెలియకపోయినా సరే టెక్నికల్ అనాలిసిస్ తెలిసినప్పుడు ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ కిందకు బ్రేక్ అవుతున్నప్పుడే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అండ్ సిమిలర్గా అమర్ రాజా బ్యాటరీస్ యొక్క స్టాక్ కూడా మనకి 1000 రూపీస్ నుంచి పడిపోతూ ఉంది. బట్ యాక్చువల్గా ఈ స్టాక్లో మనం టెక్నికల్ అనాలిసిస్ కనుక అబ్జర్వ్ చేస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చి మనం మేబీ 900 రూపీస్లో మేబీ ఒక 10% లాస్లో ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వగలుగుతాం. అండ్ అలాగే డీబీఎల్లో కూడా ఈ స్టాక్ న్యూస్ వచ్చిన టైంకి దాదాపుగా ఇది 500 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ న్యూస్ రాకముందు క్లియర్గా ఇందులో ఎప్పటి నుంచో మనకి డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి న్యూస్ వచ్చిన తర్వాత కింద కన్ఫర్మేషన్ వచ్చింది. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చాలా పెద్ద టార్గెట్స్తో పడిపోతాయి అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఏదైనా చిన్న న్యూస్ వచ్చినా లేకపోతే పొలిటికల్ పాలసీస్ చేంజ్ అయ్యాయి అండ్ అలాగే గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అయ్యాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇలాంటి న్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇలాంటి టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడు ఏ పొలిటికల్ పాలసీ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, కొన్నిసార్లు చాలా బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు నెగిటివ్ న్యూస్ని కూడా వాళ్ళు పాజిటివ్గా కన్వర్ట్ చేయగలుగుతారు. అండ్ అలాగే చిన్న కంపెనీస్కి పాజిటివ్ న్యూస్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. అందుకని యూజువల్గా మనం న్యూస్ మీద డిపెండ్ అవ్వడం కంటే టెక్నికల్ అనాలిసిస్, ఈ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ మనం పాలిటిక్స్ రిలేటెడ్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ యొక్క పాలసీస్కి రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసుకుంటే దాంట్లో ఉండే రిస్క్ మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్లో అలాంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.